హాయ్ అండి. ఈరోజు నేను చేసే చేపల పులుసు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, టమాటా పెట్టి మసాలా, సొంతగా పెట్టిన గరం మసాలా, పసుపు, చింతపండు. కిలోన్నర చేపలకి 100 గ్రాముల చింతపండు నానబెట్టానండి. గిన్నె పెట్టాను, ఆయిల్ వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గిన తర్వాత పట్టించుకున్న టమాటా, ఉల్లిపాయ మసాలా, అరకిలో ఉల్లిపాయలు, 2 టమాటాలు వేసి మిక్సీ పట్టాను మురమురంగాను. పసుపు, సొంతగా వేసిన గరం మసాలా వేసి మొత్తం కలబెడుతున్నాను. కలిపింది కొంచెం దోరగా రావాలా. దోరగా వచ్చిన తర్వాత అందులో చూడండి, దోరగా వచ్చింది కదా, మొత్తం చూసారా, అలా కావాలా. మసాలా పచ్చివాసన అయ్యేటప్పుడు వేసిన దాంట్లో ఉప్పు, కారం సరిపడినంత వేసుకుంటున్నాను. ఉప్పు కారం సరిపడి కొంచెం మగ్గి అటు ఇటు కలబెట్టిన తర్వాత కలబెట్టాను కదా, కలిసింది కదా, అగో ఉప్పు వేసుకుంటున్నాను. చూడండి, చేపలు కడిగించిన కిలోన్నర చేపలు, ముద్ర చేపలు వేసుకుంటున్నాను. చేపలు వేసుకున్నాక అవి అటు ఇటు కలపాలి, పచ్చిగా ఉన్నప్పుడే కలపాలి. ముద్ర చేపల గురించి ఎలా కలిపినా పర్వాలేదు. అవి కలిపాను. అందులో ముందే పిసుక్కుని పెట్టుకున్న చింతపండు వేసాను. చింతపండు బాగా పలచగా వేసుకోకూడదండి, చిక్కగా వేసుకోవాలి. ఎప్పుడన్నాను చేపల పులుసుకి పలచగా వేసుకుంటే చేపలు మొత్తం విడిపోతాయి. చెక్క వేసుకుంటే దాని టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొత్తిమీర పక్కన పెట్టుకున్నాను అన్నమాట. ఎందుకంటే పులుసు అయిన తర్వాత లాస్ట్లో దింపుతాను, ఒక 5 నిమిషాలు ఎత్తుతాను. అదే పిండి పెట్టిన చింతపండు వేసుకున్నాను. తగినంత చింతపండు వేసుకుని స్వచ్ఛమైన ఆంధ్ర చేపల పులుసు ఇంతేనండి. దీని టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. తిరిగి కొద్ది తిననిపిస్తే అదిగో చేపల పులుసు రెడీ అవుతుంది కదా. ఇంకొక 5 నిమిషాలు పడుద్ది. మళ్ళీ అది కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసిన ఒక 5 నిమిషాలకి దించేస్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదే ఆంధ్ర చేపల పులుసు. తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు చేపల పులుసు కూడా అయితే చూడడం అవసరం లేదు. ఒక 5 నిమిషాలు అటు ఉంచారంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మటన్, చికెన్ కూడా సరిపోదు. చేపల పులుసు రెడీ అయిందండి. వేడివేడిగా అన్నంలో వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. అదిగో పులుసు చిక్కగా పెట్టుకుంటే ముక్క పాడవదమ్మా. ఒకసారి చూడండి, విరిగిపోకుండా ఉంటుంది. దేని పీసులు దానికే ఉంటుంది. గుంట గరిటె పెట్టకూడదు. మనం ఆవకాయ తీసుకుంటే గరిటెలో అది తీసుకోవాలి. అన్నం, చేప ముక్కలు తినండి, ఎంజాయ్ చేయండి.